ఓకే. ఇక మంగ్లీ కేసు చూస్తున్నాం కదా! నాకే సంబంధం లేదు. మా తమ్ముడు కూడా అమాయకుడు అని చెప్తున్నటువంటి మంగ్లీ కేసులో అయితే చాలా విస్తుపోయే నిజాలైతే బయటకొస్తున్నాయంట. అంటే తవ్వుతున్న కొద్దీ చాలా విషయాలైతే బయటపడుతున్నాయంట. దానికి సంబంధించి ఇది చాలా పెద్ద మోసం, చిన్నది కాదు. దాదాపు 100 కోట్ల రూపాయలు వసూలు చేసిర్రు అమాయకులతోటి. ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి మరి 100 కోట్లు మోసం చేసిర్రు అని మరి ఇక్కడైతే పోలీసుల విచారణలో అయితే తేలుతుందట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. ఒకసారి అయితే మనం చూద్దాం. దాదాపు ఇది 100 కోట్ల మోసమట. మైక్రో ఫైనాన్స్ పేరిట రమావత్ మధు టీం ఇంత వసూలు చేసిందట. గిరిజన్లే టార్గెట్ అంట మొత్తం. మరి మంగ్లీ పేరు చెప్పి దోపిడీ చేసుకున్నారు అని అయితే వచ్చింది. దానికి సంబంధించి ఒక ప్రామిసరీ నోటు కూడా ఉంది. ఇక్కడ చూడొచ్చు. మరి 6 నెలల కింద ఒక ఆయన అరెస్ట్ అయ్యిండు, రమావత్ బాలాజీ అనేట ఆయన. మరి ఆయన దేవరకొండ నియోజకవర్గం చెందినటువంటి వ్యక్తి. ఆయన రమావత్ మధు కార్ డ్రైవర్గా పనిచేసిండు. మరి రమావత్ మధు ఎవరు అంటే, రమావత్ మధు మరి మంగ్లీకి తమ్ముడు అవుతాడట. ఇక దానికి సంబంధించి ఇక్కడ చూడవచ్చు. మరి మొత్తం మంగ్లీ పేరు వాడుకొని 10 నుంచి 15 రూపాయలు వసూలు చేసిరంట. 15 నుంచి 15 రూపాయల వరకు వడ్డీ ఇస్తామని చెప్పి 100 కోట్ల వరకు వసూలు చేసిరట. మరి ఇది 100 కోట్ల పైనే ఉంటుంది అని ఉంది. ఇక్కడ ఇక మధుకు 8 కోట్లు ఇచ్చినట్టు ఇక్కడ ఒక ఇది కూడా ఉందట. చూడొచ్చు మనం. ఒక ప్రామిసరీ నోట్ కూడా ఉంది. మరి అసలు ఇది ఏంటి అనేది ఒకసారి చూస్తే, ఈ పిఏపల్లి మండలం, ఈ దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ తండాలలో మరి వీళ్ళు మొత్తం ఇక్కడ వసూలు అయితే చేసిరట. దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మన అసలు ఏంది ఏం కథ అసలు. మంగ్లీ ఏమో నాకు సంబంధం లేదు అంటుంది. నేను అస్సలు తప్పు చేయలేదు, తప్పు చేసే వ్యక్తిని కాదు నేను అని అంటుంది. మరి కాకపోతే ఇక్కడ చూడవచ్చు. ఇక ఈ రమావత్ మధు అనేట ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన బాలాజీ నాయక్, ఇద్దరు కూడా అక్కడ పెద్ద బిల్డింగ్లు కూడా నిర్మించారట. ఖరీదైన కార్లలో హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ చుట్టుముట్టున్న వాళ్ళకి చెప్పిరట, మేము చాలా వ్యాపారాలు ఉన్నాయి, మాకు చాలా భూములు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి, మాకు డబ్బులు ఇవ్వండి, మీకు 10 నుంచి 15 రూపాయల వడ్డీ ఇస్తామని అక్కడ ఉన్నటువంటి ఈ గిరిజనులను వీళ్ళ ఆశ పెట్టిరట. దాంతో వీళ్ళని నమ్మి చాలామంది అయితే డబ్బులు ఇచ్చిరట. ఇక్కడ చూడవచ్చు. ప్రతి కుటుంబంలో 4 కుటుంబం ఉంటే అందులో 3 వాళ్ళకి ఇచ్చిరంట. చూడండి. అంటే ఇక ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఒకరితో తీసుకుంటారు డబ్బులు. తీసుకొని వాళ్ళకు నెల టెన్షన్గా 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీ అంటే 1,00,000 రూపాయలు ఇస్తే 10,000 వస్తున్నాయంటే ఎవరికైనా ఆశ పుడుతుంది. వీళ్ళు చెప్తారు, ఏం చేస్తున్నాం అంటే, పలానా ఆయనకు డబ్బులు ఇచ్చినా ఆయన నాకు నెలకు 10,000 ఇస్తున్నాం అంటే పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఆశ పుడుతుంది. అరే నా దగ్గర 5 లక్షలు ఉంటే 50,000 వస్తాయి కదా అని వీళ్ళకి ఆశ పుట్టి వీళ్ళు తీసుకుపోయి ఇచ్చుడు. కుటుంబంలో ఒకరికి తెలియకుండా ఒకరు, లేకుంటే కుటుంబంలో ఒక 3-4 ఉంటే అందరు పనిచేస్తున్న వాళ్ళు ఉంటే అందరి దగ్గర 50,000 లక్షనో 2 లక్షలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే, ఆయనకు వస్తున్నాయి కదా అని ఆశపడి ఈయన పోయి తీసుకుపోయి ఇచ్చుడు. అట్లా అందరితో వీళ్ళు కలెక్ట్ చేసిరట. ఒక చైన్ సిస్టమ్ అయిపోయింది. అరే ఇది బాగుంది, డబ్బులు ఇస్తున్నారు టైంకు అని అట్లా ఒక్కొక్కరు తీసుకుపోయి ఇచ్చిరట. ఇక్కడ చూడొచ్చు. ఒక్కొక్కరు 50 లక్షల నుంచి 1 కోటి రూపాయలు కూడా ఇచ్చారంట. చూడండి. మరి వాళ్ళకి ఏమైనా పొలాలు అమ్ముకున్నారా ఏంటో కానీ మొత్తానికి ఉన్న డబ్బులని తీసుకుపోయి వాళ్ళకే ఇచ్చిరట. మరి మీరు 10 లక్షలు ఇస్తే 1,00,000 రూపాయలు ఫోన్పే ద్వారా మీకు నెలకు అకౌంట్లో పడతాయి అనే వరకు వీళ్ళు ఆశతోటి మరి చాలామంది అయితే ఇచ్చిరట. దాంతో అమాయక గిరిజనులు, బంధువులు, స్నేహితులు చాలా ఎక్కడి నుంచి అక్కడ వచ్చి ఇంకా కొంతమంది వేరే వాళ్ళతో 2 రూపాయలకు 3 రూపాయలకు ఇంట్రెస్ట్కి తెచ్చి కూడా వీళ్ళకి ఇచ్చిరంట. ఎందుకంటే వీళ్ళు ఇచ్చే 10-15 రూపాయలు అంటే వాళ్ళకు 3 రూపాయలు అయినా వీళ్ళకు 1,00,000కు 7,000-8,000 మిగులుతాయన్న ఆశతోటి వేరే వాళ్ళతో డబ్బులు తెచ్చి మరీ ఇచ్చిరట. దీంతో ఇది ఒక పెద్ద వ్యవస్థ అయిపోయిందని దాదాపు 100 కోట్లు అయితే వసూలు చేసిరట. మరి ఫస్ట్ వీళ్ళు మంచిగా వడ్డీ తెచ్చిరట. దాంతో 400 మంది బాధితులు ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ మంచిగా టైంకి ఇచ్చిరట. ఇక తర్వాత ఇవ్వకుండా వేయరట. మరి ప్రామిసరీ నోటు దాదాపు ఒక 400 మంది వీళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ చేసిరట. మరి మేము మోసపోయినాం అని చాలా ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు. దేవరకొండ ప్రాంతం చుట్టుముట్టు ఏ తండాలో చూసినా వీళ్ళ బాధితులే ఉన్నారట. ఇది చాలా పెద్ద క్రైమ్ అయితే అయిందట. దాదాపు 400 మంది అధిక వడ్డీ ఆశలో పడి మోసపోయినట. మరి చాలామంది ఇక్కడ భారీగా వసూలు అయితే చేసిరట. దాదాపు 100 కోట్లు అంట. ఇట్లా ప్రామిసరీ నోట్లు రాసిరంట. మేము పలానా ఇన్ని ఇచ్చినాము, ఈయన ఎంత దగ్గర 2 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. చూడండి. ఇక్కడ కనిపిస్తుంది 2 కోట్ల రూపాయలు ఒక ఆయన ఇచ్చినట. అట్లా చాలామంది దగ్గర ప్రామిసరీ నోట్లు ఇచ్చి డబ్బులు తీసుకురట. మొత్తం 100 కోట్ల దాకా వసూలు అయితే చేసిరట. మరి ఈ అధిక వడ్డీకి 48 లక్షలు ఇచ్చి మోసపోయినని ఇంకొక ఆయన
ఇక్కడ ఇక్కడ చూడొచ్చు శివాజ్ చౌహాను, రమావత్ బాలాజీ నాయక్, రమావత్ మధు వీళ్ళిద్దరు కూడా మెయిన్ అంట. మరి వాళ్ళ తోటి వీళ్ళ అకౌంట్ల నుంచి ఈ ఎవరైతే ఉన్నారో మంగ్లీ వాళ్ళ తమ్ముని అకౌంట్లకు కొన్ని డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయంట. దానికి సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా పోలీసులు అయితే తీసిరట. మరి కోట్లే ట్రాన్స్ఫర్ అయితే అయినట్టుగా అనిపిస్తున్నాయట. మరి మంగ్లీ తమ్ముడు అయితే ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు. మరి మంగ్లీకి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా తెలుసుకోనికి ఆమె బ్యాంక్ అకౌంట్లను కూడా వీళ్ళు వెరిఫై చేయడానికి అయితే ట్రై అయితే చేస్తురట. మరి మొత్తంగా అయితే ఇది చాలా పెద్ద క్రైము. మరి రమావత్ రాములు ఈయన 7 కోట్లు, ఈయన 4 కోట్లు, ఇలా చాలామంది ఇక్కడ చూడొచ్చు 1 కోటి 2 కోట్లు ఇలా చాలామంది మోసపోయారంట. ఇక్కడ 210 బాధితులు, ఇప్పటికే 400 మంది కంప్లైంట్ ఇచ్చారట. ఇంకో 200 మంది బాధితులు ఇంకా ఉన్నారని కూడా చెప్తున్నారట. ఇక ఒక ఆయన అయితే 7 కోట్లు ఇచ్చిందంట, ఇంకొక ఆయన 4 కోట్లు, ఇంకొక ఆయన 5 కోట్లు, ఒక ఆయన 2 కోట్లు, ఇంకొక ఆయన 60 లక్షలు, 50 లక్షలు, ఇట్లా చాలామంది ఎవరిని చూసినా కానీ కోట్లు మోసపోయారట. అధిక వడ్డీకి డబ్బులు ఇస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి, 10-15 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి ఇట్లా చాలామంది దగ్గర అయితే వసూలు చేసిరట. మరి ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నారో వాళ్ళ అకౌంట్ల నుంచి మంగ్లీ వాళ్ళ తమ్ముని అకౌంట్లోకి డబ్బులు అయితే ట్రాన్సాక్షన్ అయినాయి అని పోలీసులు చెప్తున్నారు. విచారణలో భాగంగా అయితే అది తేలిందట. మరి మంగ్లీ అకౌంట్ కూడా వీళ్ళు వెరిఫై చేసే ప్రయత్నం అయితే చేస్తురట. మరొకవేళ నిజంగానే వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళ అకౌంట్లో కనుక ట్రాన్సాక్షన్ అయ్యి ఉంటే మరి మంగ్లీ కూడా అందులో ఖచ్చితంగా నిందితురాలుగా చేర్చే అవకాశం అయితే ఉంది. మరి ఇన్ని రోజులు ఆమె ఏదైతే చెప్తుందో నేను తప్పు చేయను, నాకు సంబంధం లేదు అని ఆమె ఏదైతే చెప్తుందో అది నిజమా కాదా అనేది పోలీస్ విచారణలో అయితే తెలియ అవకాశం ఉంది.